రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ సహచరులందరూ కూడా దక్షతతో ప్రజలతో మమేకమే అవకాశం కలగజేయాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం, క్లాసెస్ మొదలైనాయి. అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చాం, క్లాసెస్ మొదలైనాయి. బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. దాదాపు 85 కోట్లు బిల్డింగ్ కొరకు శాంక్షన్ అయింది. టెండర్ కూడా అయ్యింది. ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ కావచ్చు. హ్యామ్లో భాగంగా రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. స్ట్రెంథనింగ్ ఆఫ్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. లింబాద్రి గుట్ట పైన ఇచ్చినటువంటి 4 కోట్ల చిల్లర గెస్ట్ హౌస్ టెండర్ అయింది. ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ అవుతుంది. నవనాథుల టెంపుల్లో ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. పరిపాలన ఎక్కడ కూడా దారి తప్పకుండా ముందుకు సాగుతూ ఉంది. ఇటీవల చూశారు, ముఖ్యమంత్రి సివిల్ సప్లై నేతృత్వంలో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ధాన్యం ఎగ్గొడితే కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నష్టం లేకుండా అందరి దగ్గర కూడా మాల్ రికవరీ చేస్తూ ఉంది. దాంట్లో కఠినంగా పోవాల్సిందిగా నేను కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాను. తన మన భేదం లేకుండా ప్రభుత్వ ఖజానా గండిగొట్టి ఎవరు మోసం చేసినా వారికి శిక్ష పడాల్సిందే. ఆ దృక్పథంతో ముందుకు పోవాలని, న్యాయంగా రూల్స్కు లోబడి కొంతమంది రైస్ మిల్లర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఈ కొంతమంది వ్యక్తులు చేసే కార్యక్రమాల వల్ల వాళ్ళకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కొంత కఠినంగానే ఉండాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో మనం చూసాం, విద్యాపరంగా, వ్యవసాయపరంగా, పారిశ్రామిక పరంగా ఈ 2.5 సంవత్సరంలో అన్నీ కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు దాదాపు 80 చోట్ల ఇప్పటివరకే శాంక్షన్ అయ్యాయి. ఇంకా 40 చోట్ల కూడా కాలేజీలు వస్తాయి. ఆరోగ్యపరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్, ఉస్మానియా, గాంధీ వరకు పరిపూర్ణంగా బలోపేతం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మొత్తం అడుగంటిపోయింది. దాన్ని కూడా పూర్తి ప్రక్షాళన చేసి బలోపేతం చేసే దశగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా అందరూ వరిపై వేస్తూ ఉన్నారు. కొంత డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ జరిగితే బాగుంటుందని కూడా నేను గతంలో కూడా సూచన ఇచ్చాను, ఇప్పుడు కూడా సూచనలు ఇస్తూ ఉన్నాను. వరికి తగ్గట్టుగా దానికంటే కొంత ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రకరకాల క్రాప్స్ ఉన్నాయి యావత్ దేశవ్యాప్తంగా. అలాంటి క్రాప్స్ డైవర్ట్ అవుతే కొంత మేలు జరుగుతుందనే మాట కూడా నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరిని బలవంతం పెట్టేది లేదు, కానీ కొంత డైవర్స్ అవుతే బాగుంటుందని. ఇలా పామాయిల్ ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. వ్యవసాయ శాఖ మార్చులు దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి కృషి చేస్తూ ఉన్నారు. మంచి దిగుబడి వస్తూ ఉంది, లాభాలు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి క్రాప్స్ నిజామాబాద్ జిల్లాలో కమర్షియల్ క్రాప్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భూమి పరంగా కానీ, వాతావరణం పరంగా కానీ, కూరగాయలు, పళ్ళు, రకరకాల పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఆ దశ కూడా ఆలోచిస్తే రైతాంగం మంచిగా ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే దశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మాధనగర్ ఆర్ఓబి బ్రిడ్జ్ విషయంలో కూడా రాష్ట్ర తరఫున ఉన్న బాకీలను కూడా చెల్లించిన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది కూడా త్వరతగినే కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వర్షాభావం వల్ల రోడ్లు చాలా దెబ్బతింటే తక్షణమే రోడ్లు మరమ్మతులు చేసి అన్నిటి కూడా రిపేర్ చేయాల్సిందిగా పోయిన వారం నేను కలెక్టర్ గారితో రివ్యూ చేసినప్పుడు వారి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ దశగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని పరిస్థితికి అనుగుణంగా
ప్రభుత్వానికి కూడా సహకరిస్తూ ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లాకి రావాల్సినటువంటి పారిశ్రామిక వ్యవసాయ ఆధారిత విద్యాపరంగా ఇంకేమైనా పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే కూడా ఇక్కడ ఉన్న మేమందరము, మాకు ఇక్కడ 2 శాసనసభ్యులు ఉన్నారు, వారు అడ్వైజర్సు అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాం. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దశగా మా ప్రయత్నం ఉంటుంది. నేను ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఈ జిల్లాకి తనదైన శైలిలో ఒక అభివృద్ధి తీసుకురావాలనే ఆరాటం ఉంది కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాము. జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, విధులు అన్నీ కూడా సమర్చుకునే ప్రయత్నం చేసి ఈ జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చుకునే ప్రయత్నం ముందు ఉంటుంది. ఓకే, చేతబడి జరిగిందని మీరు అన్నారు, మీకు నోటీసులు అందజేశారంట హరీష్ రావు గారు. ఎందుకు సార్ చేతబడి అని మాట్లాడితే పొలిటికల్ వాళ్ళు? చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అనేట్టు ఒక ప్రచారం ఉండేది. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. తెలంగాణలో అట్లాంటి ఆచారాలు దాదాపుగా కనుమరుగాయి. కర్ణాటకలో, తమిళనాడులో కొన్ని ఆలయాలు వీటికి ప్రసిద్ధిగాంచి ఉన్నాయని బయట నానుడి. అలాంటి గుళ్ళలో హరీష్ రావు గారు పూజలు చేశారనేది మాకున్నటువంటి సమాచారం. నేను ఎందుకు చెప్పాను ఏంటంటే, హరీష్ రావు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఏ పార్టీ వాడైనా ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా చేసినాడు, ఒక అనుభవం కలిగినట్టు సీనియర్ నాయకుడుగానే మేము ఆయనకి పరిగణిస్తాం, పార్టీ ఏదైనా. అదే రకంగా పరస్పరంగా మాట్లాడుకుంటాం కూడా. కానీ వారు ఇలా ఎల్నినో తుఫాన్ వచ్చే సమయంలో కానీ, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ల తరుణంలో అలాంటి ఆలయాలకు వెళ్ళి ఎలాంటి పూజలు చేశారు, ఎందుకు అలాంటి ఆలయాలకు పోయారు, అక్కడ జరిగినటువంటి పూజలు ఏమిటి, ఏ రకమైన పూజలు చేశారు, ఇవన్నీ కూడా వారే వివరించాల్సిందిగా కోరాం. వారు వివరణ ఇవ్వకుండా మా కాంగ్రెస్ నాయకులు నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను మాట్లాడితే నాకు కూడా నోటీస్ ఇచ్చినారు. నోటీస్ పరిశీలించి దాని మీద వివరణ ఇస్తాం. నేనేమంటానంటే, ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు వీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితిలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిన పరిస్థితిలో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే మా యొక్క అభిప్రాయం. దాంట్లో వారు వివరణ ఇచ్చి చెప్పుకుంటే అందరికీ మంచిది. అది కాళేశ్వరం విషయంలో అసలు కాళేశ్వరం పనికిరాదన్నారు, అసలు కాళేశ్వరం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ నేతలు. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్లు 2 లక్షల ఎకరాల నీరు వచ్చింది, ఇప్పటికైనా అర్థమైందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, కాళేశ్వరంలో మన పెట్టిన డబ్బుకి సరిపడా లబ్ధి చేకూర్తలేదు. దాదాపు 1,00,000 కోట్ల పైనే కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టింది. అంత పెట్టిన ప్రాజెక్టుకి బీటలు బారినాయి, పలుగులు వచ్చినాయి అంటే దాని నాణ్యత ఏంటో ఇది బయటపడింది. ఇప్పుడు కాలే, 2023 వారు అధికం ఉన్నప్పుడే బీటలు బారినాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇది ప్రాజెక్టు ఈ రకంగా నీళ్ళు నింపుకుంటూ పోతే ఇది నిలవదనే మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇరిగేషన్లో నాకంత నైపుణ్యం లేనప్పటికీ కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు వస్తున్న నీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ళలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీరు మాత్రమే అని నాకున్నటువంటి సమాచారం. కాళేశ్వరం కట్టిన తర్వాత అదనంగా పెద్దగా వచ్చినటువంటి నీరేమీ లేదు. పోనీ దాన్ని ఉపయోగించుకుందామంటే ఆ నీటి తాకిడికి ఆ బ్యారేజ్ ఉంటుందో పోతో కూడా అనుమానం ఉంది వాళ్ళ. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, నీరు నిల్వ ఉంచాలా తీయాలా,
ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇది ఇరిగేషన్ నిపుణులు మాత్రం చెప్పగలుగుతారు, నిష్ణాతులు మాత్రమే చెప్పగలుగుతారు. వారి సలహా సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది? ఆనాడు అన్ని తానే కేసీఆర్ వివరించారు కాబట్టి. ఆయనే చెప్పాడు కదా అన్నీ నా కనుసనలో జరిగినాయని. డిజైనర్ వాళ్ళే, కేసీఆర్ గారే, టాపీ మేస్త్రి ఆయనే, ప్రభుత్వ అధినేత ఆయనే. ఇరిగేషన్లో నీటిపారుదల శాఖలో అనుభవం ఉన్న వ్యక్తులు, ఇంజనీర్లు ఆనాడు ఇచ్చిన సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఇలా నిపుణులు చెప్తా ఉన్నారు. ఆనాడు ఆ రకంగా పాటించలేదు కాబట్టి ప్రాజెక్టు కొంత లోపభూయిష్టంగా నిర్మాణం జరిగింది. అందులోనూ ప్రాజెక్టు కట్టాల్సిన చోట ఆనాడు మారస్తూ సంప్రదింపులు జరిపి తుమ్మిడి హట్టి దగ్గర కట్టి ఉండుంటే గ్రావిటీ ద్వారా నీళ్లు మల్లన్న సాగర్ వరకు వచ్చేవి. ఇంత ఎలక్ట్రిసిటీ భారం పడేది కాదు, ఇంత ఆర్థిక భారం పడేది కాదు. కట్టకూడని చోట కట్టి అధిక వ్యయాన్ని దాన్ని పెంచి పైపుల మీద పైపులు పెట్టి ఎత్తిపోతల మీద ఎత్తిపోతలు కట్టి లక్షల కోట్ల రూపాయలు దాంట్లో వెదజల్లి ఇలా మా పాపమే లేదు, మా తప్పిదమే లేదంటే అట్లా అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడినా మేం మాట్లాడుతుంది ఇరిగేషన్ నిపుణులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళే కదా చెప్పాల్సింది. ఏళ్ల తరబడి ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు కదా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు దీంట్లో ప్రతిదీ కూడా ఇరిగేషన్ నిపుణులు వారిచ్చే సలహాలు సూచనల మేరకే మా మంత్రిత్వ శాఖ పనిచేస్తూ ఉంది. లెక్కలు గణాంకాలు ఎటు నుంచి ఎటు తీసుకొస్తే సరిగా ఉంటుందో వారు చెప్పాలి. వారి సూచనల సలహాల మేరకే మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కేటీఆర్ చెప్తాను, మహేష్ గౌడ్ చెప్తాను కాదు, అది మేము నిష్ణాతులం కాదు. ఇరిగేషన్ శాఖలో నిష్ణాతులు చెప్పిన దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే కదా మేము చర్యలు తీసుకుంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కదా పనిచేసేది. ఇప్పుడు దాంట్లో తప్పిదాలు జరిగినాయి కాబట్టి దాని మీద ఎంక్వైరీ కమిషన్ నడిచింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పాము. సిబిఐ ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. మేము ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే ఇది కక్ష సాధింపు చర్యనో లేక పగ తీర్చుకోవడానికి చేస్తున్నా అనేవారు. అందుకే మేము సిబిఐకి అప్పచెప్పాము. ఇంతవరకు చర్యలు లేవు. కిషన్ రెడ్డి గారు పదే చెప్పారు, ఇంతవరకు వారి మీద మాట్లాడరు వారు. ప్రజలు మన నుంచి ఆశించేది ఏంటి? గతంలో జరిగినటువంటి తప్పిదాలకి కొంత పర్యాసం ఉండాలని ఆ దశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. లేదు, అవసరాన్ని బట్టి. ఇప్పుడు నిజంగా అది ఫీజిబిలిటీ ఉంటే డెఫినెట్గా వాడుకుంటారు, ఏముంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంటుంది. ముఖ్యమంత్రి గారైనా మా ఇరిగేషన్ మంత్రి అయినా వారి ఇష్టానుసారం చేయరు. ఇరిగేషన్ శాఖలో, నీటిపారుదల శాఖలో ఉన్నట్టు నిష్ణాతులు చెప్పేదాని ప్రకారం పనిచేస్తారు. వారు చెప్తారు ఎప్పుడు ఎంత నీటి మట్టం ఎంత మేరకు ఉంచాలి, నిల్వ ఎంత మేరకు తీయాలి, ఎంత మేరకు తాగునీటి అవసరాలకు ఉంచాలి. తాగునీటి అవసరం కదా ప్రయారిటీ, ఆ తర్వాత సాగునీటి ప్రయారిటీ. ఆ లెక్కల ప్రకారమే జరుగుద్ది ఏదైనా. ఆర్థిక స్తోమత లేని వారికి సీఎంఆర్ఎస్ కోట్ల రూపాయలు, అది ఇప్పటివరకు వస్తుంది మొత్తం 395 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్. కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా సీఎంఆర్ఎస్ ఇస్తున్నారు. వారికి 2 నోటీసులు అయితే ఇస్తారు సోమవారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలే ఆ డబ్బులు వసూలు చేయకుండా అడ్డుపడుతున్నారు అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. షెడ్యూల్ పైన కేసులు అయినాయి. మీరు సీఎం రిలీఫ్ ఫండ్దా మీరు మాట్లాడేది? రైస్ మిల్లర్స్ది. రైస్ మిల్లర్స్ అది షకిల్ కావచ్చు, ఇంకా ఫలానా కావచ్చు.
10 ఏళ్ల కాలంలో యథేచ్ఛగా రైస్ స్మగ్లింగ్ జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను. దొడ్డు బియ్యం పేరిట విపరీతమైనటువంటి స్కామ్ జరిగింది. మేము ఇలా సన్న బియ్యం కార్యక్రమం తీసుకురావడానికి ప్రధాన కారణం కూడా అదే. దొడ్డు బియ్యం పేరిట పేద ప్రజల పేరిట వచ్చే దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు పంపుకొని డబ్బులు చేసుకునే సందర్భం. ఆనాడు చాలామంది అందరి గురించి మాట్లాడినా కానీ చాలామంది రైస్ మిల్లర్లు దీంట్లో ఈ ఈ ఈ స్కామ్లో నిమగ్నం ఉన్నారు. కరీంనగర్ సెంటర్గా, హుజూర్ నగర్ సెంటర్గా, నిజామాబాద్ సెంటర్గా జరిగింది. అందుకే మేము సన్న బియ్యం కార్యక్రమం తీసుకొచ్చి ఆ బియ్యం వృధా కాకుండా సన్న బియ్యాన్ని నేరుగా ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే దాన్ని నిల్వలు పెట్టుకొని ప్రభుత్వానికి ఎగ్గొట్టారో ముఖ్యమంత్రి గారే దీనిని స్వయంగా రివ్యూ చేసి చర్యలకు పూనుకున్నారు. ఇవాళ వసూలు అవుతూ ఉన్నాయి కదా, ప్రజల సొత్తు తిరిగి వెనక్కి వస్తుంది కదా. ఈయన వాడి మీద క్రిమినల్ కేసులు అవుతూ ఉన్నాయి. నాకు కూడా ఈ పట్టణంలో జిల్లాలో రైస్ మిల్లు చాలామంది మిత్రులు ఉన్నారు. మిత్రత్వం వేరు, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందని చెప్తా ఉన్నాం. మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రి గారితో కూడా చెప్పాను, తప్పు చేసిన వాడు ఎవరు కూడా ఎక్స్క్యూజ్ కావడం లేదని. ఎంత పెద్దవాడైనా శిక్ష పడాల్సిందే. ఇది ప్రజల సొత్తు. ప్రజల సొత్తుని ఎవరు దూరం చేసినా వారికి శిక్ష పడాల్సిందే. ఆ దశగా ప్రయత్నం ఉంటుంది. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉండదు. వస్తాయి నామినేటెడ్ పదవులు ఈ నెలలో ఇవ్వాలనుకున్నప్పటికీ కొంత ఎస్ఐఆర్ మీద మా ప్రత్యేక దృష్టి ఉంది. మీరు చూశారు, బెంగాల్లో, బీహార్లో ఓటు చోరీ యథేచ్ఛగా జరిగి బీహార్లో ఏ రకంగా ప్రభుత్వం వచ్చింది. అదే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బంకింపూర్లో ప్రజలు ఏ రకమైన తీర్పిచ్చారు. అది బీజేపీకి చెంపపెట్ట కాదా? సాక్షాత్తు బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు ఖాళీ చేసిన సీట్లో ప్రశాంత్ కిషోర్ని ప్రజలు గెలిపించినారంటే మోడీ మీద భ్రమలు తొలగినట్టా కాదా? అదొక సాధారణ ఎన్నిక, అదొక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకంగా జరిగిన ఎన్నిక. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నవీన్ గారు ఖాళీ చేసిన సీటు ఓడిపోయారంటే ఇంకా మోడీకి నూకలు చెల్లినట్టా కాదా? ప్రజల తీర్పు ఎప్పుడు ఎవరికి ఏ రకమైన తీర్పు ఇవ్వాలో ఇస్తారు. ఇవాళ మోడీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని చెప్పడానికి బంకింపూర్లో వచ్చినటువంటి రిజల్టు నాంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో మోడీ గారి పతనం తప్పదు, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు నిజామాబాద్, అర్బన్, నిర్మల్ ఈ ప్రాంతంలో ఎక్కువ అనామలీస్ ఉన్నాయి. అనామలీస్ అంటే డౌట్ఫుల్ ఓట్స్. ఇప్పుడు వారు అనామలీస్లో వచ్చిన వాళ్ళంతా కూడా సర్టిఫికెట్, తగు ఆధారిత సర్టిఫికెట్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుంది. అందుకే మా బిఎల్ఏలు దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఫలానా వారు ఓటు అనామలిస్తుందంటే నిజంగా కూడా అనుమానం ఉంటే వేరు, కానీ ఊరికి అనుమానంగా చూయించి ఆ ఓటును రద్దు చేసే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి వారికి సలహాలు, సూచనలు ఇచ్చి సరైన ఆధార పత్రాలు చూపించి ఆ ఓటును రక్షించుకునే ప్రయత్నం మా బిఎల్ఏలు చేస్తూ ఉన్నారు. ఈ 3 తారీఖున నిన్న నుంచి జరిగే కార్యక్రమం అంతా కూడా తీవ్రంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఉంది కాబట్టి నామినేట్ పదవులు కొంత బ్రేక్ పడ్డాయి. అన్నీ కూడా సంవత్సరం ఎండింగ్ లోపల ఆలోచిస్తాం. సొసైటీలకి కూడా ఇప్పుడు నామినేషన్ పద్ధతిలో మేము నియామకాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి కోఆర్డినేషన్ కమిటీలో కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు, నేను, మీనాక్షి గారు మధ్యన జరిగినటువంటి మీటింగ్లో నిర్ణయమైనది, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా 2021 నియామకారు. అంతకు ముందు నుంచి ఆ తర్వాత నియమితులై పార్టీ కోసం కష్టకాలంలో మండల అధ్యక్షులు ఉన్నవారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నవారు, మొన్న పార్టీ అధికారం రావడానికి శక్తి వంచన లేకుండా వారు కృషించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఫలానా మండలంలో ఫలానా మండల అధ్యక్షుడికి సభ్యత్వం, ప్రాథమిక సహకార సంఘ సభ్యత్వం ఉంటే ఇటీవల వారిని తొలగించినారు కాబట్టి వారినే సహకార సంఘ అధ్యక్షుడు నియమిస్తాం. ఇది మౌలికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు, మీనాక్షి గారు, నేను, కేసీ వేణుగోపాల్ సమక్షం తీసుకున్న నిర్ణయం. ఆ రకంగానే మంత్రులకి మేము సూచనలు ఇచ్చినాము. ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో నాయకుల నుండి మొదటగా మండల అధ్యక్షులుగా తొలగింపు మొన్నటి వరకు పనిచేసిన వ్యక్తి జాబితాలు సేకరిస్తారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాబితా సేకరిస్తారు. వారితో పాటు ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినట్టు వారికి ఒక జాబితా సేకరిస్తారు. ఈ ప్రధానంగా 60 నుంచి 70% సొసైటీలు ఈ 3 కేటగిరీలకే ఇస్తాము. వీరితో పాటు యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఎస్ సేవాదల్లో పనిచేసి పార్టీ అధికారం రావడానికి కష్టపడిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దీంట్లో ఎమ్మెల్యేల సూచనలు, ఎంపీల సూచనలు, ఎమ్మెల్సీల సూచనలు, పోటీ చేసిన సూచనలు, సలహాలు తీసుకుంటాం. కానీ అంతిమ నిర్ణయం ఇన్ఛార్జ్ మినిస్టరు, డీసీసీ అధ్యక్షుడు వారిని సంప్రదించి పార్టీ కోసం పనిచేసిన వారిని మొదటి ప్రాధాన్యత తీసుకొని వారికి నియామకం చేయడం జరుగుతుంది. ఇది మా కార్యకర్తల కోసుకున్నట్టు తీసుకున్నట్టు నిర్ణయం. కష్టపడ్డ వారికి ఫలితం ఉండాలి, వారి గుర్తింపు ఉండాలని తీసుకున్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం భాగంగా మండల అధ్యక్షుడికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడికి మొదటి ప్రాధాన్యత సొసైటీ నియామకంలో, దీంతోపాటు వచ్చే టెంపుల్స్, మార్కెట్ కమిటీస్ నియామకాలు కూడా వారికి అదే ప్రాధాన్యత ఉంటుంది. కేవలం నామినేట్ పదవుల కోసం విప్లవాలు ఆలోచిస్తున్నారు. ఇంకా ఎన్నికలు రాలేవు. కేటీఆర్ ఏమో పాదయాత్ర సాగిస్తారు. కేటీఆర్ పాదయాత్రలు తెలంగాణనే కాదు, తెలంగాణ పక్కన కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం తిరిగి వచ్చినా ఆయన ఎన్నికల్లో గెలిచేది లేదు. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది భ్రమ. వాళ్ళేదో అక్కడక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో కొంత హైప్ చూసి ఉత్సాహపడి జబ్బలు చేసుకుని అధికారంలోకి వచ్చామనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, నేను, మాతో పాటు మా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మా డీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకుంటుంది. దానికి కారణం మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న అభివృద్ధి. దానికి కారణం ఇలా గ్రామ స్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం, సంతృప్తి. దీనివల్ల రెండో మారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇంకెవరిని అధికారంలోకి వస్తామని భ్రమలు పడి ఇంకేదో పూజల మీద అవిడి మీద ఆధారపడితే ఇక ప్రజలే వారికి సరైన రీతిలో జవాబు చెప్తారు. థ్యాంక్ యూ.